వెల్కమ్ టు కార్టూన్ క్యారవాన్. ఒక అడవిలో అందమైన చెరువు ఉండేది. ఆ చెరువులోకి ఒక కొత్త తాబేలు వచ్చి నివసించేందుకు మకాం వేసింది. చెరువు ఒడ్డున ఉన్న చెట్టుపై ఒక కాకి కూడా ఉండేది. ఇద్దరికీ పరిచయమయ్యి మంచి స్నేహం ఏర్పడింది. కొన్ని రోజులు బాగానే గడిచాయి. అయితే ఒకరోజు తాబేలు ఆ చెరువుని వదిలి వెళ్తూ కనిపించింది. కాకి ఆశ్చర్యంగా, మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు తాబేలు బాధతో, ఇక్కడ ఉన్న ఓ చేప నన్ను రోజు కించపరుస్తోంది. ఇక్కడ ఉండలేను, ఇంకో చెరువుకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు కాకికి తన మిత్రుడిని అవమానించిన చేప పైన కోపం వచ్చింది. తన మిత్రుడి కోసం కాకి కూడా తన గూడును కొత్త చెరువు దగ్గరకు మార్చింది. కొన్నాళ్ల తర్వాత తాబేలు మళ్ళీ కొత్త చెరువును వదిలి వెళ్తుండగా కాకి చూసింది. ఇప్పుడు ఏమైంది అని అడిగింది కాకి. ఇక్కడ బాతుతో తగాదా వచ్చింది, అందుకే వెళ్ళిపోతున్నాను అని తాబేలు చెప్పింది. కాకికి మళ్ళీ బాతు మీద కోపం వచ్చింది. తన మిత్రుడితో ఉండాలని కాకి మళ్ళీ మరో చెరువు ఒడ్డున గూడును మార్చింది. మరోసారి తాబేలు మళ్ళీ చెరువుని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా కాకి అడిగింది, ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెట్టారు అని. అప్పుడు తాబేలు, ఈ చెరువులో ఉన్న మొసలితో నాతో కోపంగా ఉంటుంది, నేను ఉండలేను, అందుకే వెళ్తున్నాను అని తాబేలు చెప్పింది. ఈసారి కాకి మొసలి మీద కోపం పడలేదు, గూడును కూడా మార్చలేదు. తాబేలు ఒక్కటే కొత్త చెరువుకు వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత తాబేలు మళ్ళీ అక్కడి చెరువును వదిలి వెళ్లేందుకు సిద్ధమవడం చూసిన కాకి చివరిగా ఇలా అడిగింది, ఇప్పుడు పాముతో తగాదా వచ్చిందా మిత్రమా అని. తాబేలు ఆశ్చర్యంతో, నీకు ఎలా తెలుసు అని అంది. అందుకు కాకి, ఎక్కడికి వెళ్ళినా మనకు ఇష్టం లేని వారు ఉంటారు. వాళ్లను చూసి మనం పారిపోతూ ఉంటే ఎప్పటికీ ఎక్కడా స్థిరంగా ఉండలేము. వారి మాటలు మనకు నచ్చకపోతే మనం దూరంగా ఉండాలి, లేదా తెలివితో వాళ్లతో స్నేహంగా ఉండాలి. ఎప్పటికైనా నువ్వే మారాలి, చెరువు కాదు అని చెప్పింది. తాబేలు ఆ మాటలు విని తన తప్పు తెలుసుకుంది. మిత్రమా, నువ్వు చెప్పింది నిజం, ఇకపై ఎక్కడికి వెళ్ళను, ఈ చెరువులోనే ఉండి ఎవరికీ నష్టం లేకుండా జీవిస్తాను అని చెప్పింది. ఇందులో నీతి ఏమిటంటే, ప్రతి చోట మనకు ఇష్టం లేని వాళ్ళు ఉండవచ్చు. వారిని చూసి పారిపోవడం కాదు, మన తెలివితో వారితో స్నేహంగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.